ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 30వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. ప్రకృతైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యపశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. ఈ శ్లోకం యొక్క భావము ఏమనగా, కర్మలు అన్నీయు ప్రకృతి ద్వారా మాత్రమే చేయబడుచున్నట్లుగాను, అలాగే ఆత్మను ఏమి చేయని దానిగాను ఎవడు తెలుసుకుంటాడో అతడు నిజమైన చూపు గలవాడు అగును. ప్రకృతి అనేది భగవంతుని యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి. ఈ ప్రకృతి చేత మాత్రమే అన్ని కర్మలు చేయబడుతూ ఉంటాయి. ఈ ఆత్మ లేక పరమేశ్వరుడు మాయకు అధిపతి. ఈ ఆత్మ లేదా క్షేత్రజ్ఞులకు శరీరము, ఇంద్రియములు అనే ఉపాధులకు మధ్యలో సంబంధము తొలగితే ఆత్మ అకర్త అవుతాడు. అప్పుడు ఈ ఆత్మ పరమార్థదర్శిగా స్వేచ్ఛగాను తటస్థునిగాను పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు అతడు కేవలము సాక్షిభూతుడిగా ఉండి నిజమును దర్శిస్తూ ఉంటాడు. ఆత్మయందు కర్తృత్వమును ఆరోపించువాడు గుడ్డివానితో సమానం. అనగా ఆత్మ ఈ కార్యములను కర్మములను అన్నీ చేస్తుంది అని భావించకూడదు. అంధకారంలో అనగా అవిద్యలో మనము ఉండకూడదు. ఒకే పెట్రోల్తో వేర్వేరు హార్స్ పవర్ వాహనములు, కార్లు ఉంటాయి. ఒకే విద్యుత్ శక్తితో వేర్వేరు కాంతి ప్రసారములు కలిగిన దీపములు కూడా ఉంటాయి. అదే విధముగా మనస్సు, బుద్ధి యొక్క కోరికల తీవ్రతను బట్టి మనము చేసే కర్మలు ఉంటాయి. అయితే ఈ మనస్సు, బుద్ధులు, అదేవిధముగా ఇంద్రియములు తమకై తాము స్వయముగా కర్మలను ఆచరించలేవు. ఇవన్నీ ఆత్మ యొక్క సాన్నిధ్యంలో మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. అనగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేటివి ప్రకృతికి సంబంధించినవి. వీటికి పైన యజమానిగా ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ లేక క్షేత్రజ్ఞుడు క్షేత్రమును వదిలినప్పుడు అక్కడ ఎటువంటి కర్మ ఉండదు. అందువలన మనము సంగమును అనగా బంధమును లేదా అటాచ్మెంటును వదిలివేసి మన శరీరంతో కర్మలు చేయవలెను. ఇదియే నిష్కామ కర్మయోగము అని చెప్పబడుతుంది. దీని వలన మనము తప్పక మోక్ష పదవి లేదా ఆత్మ సాక్షాత్కారమును పొందవచ్చును. శుభం భూయాత్.